అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తెలుసుకోబోయే భగవద్గీత శ్లోకం ప్రతి భక్తుడు తప్పక తెలుసుకోవలసిన శ్లోకం. ఎందుకంటే ఈ శ్లోకం మనకు అజ్ఞాని చేసే కర్మకు, జ్ఞాని చేసే కర్మకు మధ్య ఉన్న తేడాను తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఒకే పని ఇద్దరు మనుషులు చేస్తారు. ఒకే ఉద్యోగం, ఒకే సేవ, ఒకే బాధ్యత. కానీ ఒకరికి ఆ కర్మ బంధనం అవుతుంది, మరొకరికి అదే కర్మ మోక్షానికి మార్గమవుతుంది. అది ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ శ్లోకం భక్తితో పఠిద్దాం. సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు పదాలు చాలా ముఖ్యమైనవి. అవిద్వాంసః, విద్వాన్. అవిద్వాంసుడు అంటే కేవలం చదువులేని వ్యక్తి కాదు, ఆత్మతత్వం తెలియని వ్యక్తి, జీవిత లక్ష్యం తెలియని వ్యక్తి, తాను శరీరమే అని భావించే వ్యక్తి. అలాంటి వ్యక్తి చేసే ప్రతి కర్మ ఫలితం కోసం ఉంటుంది. కీర్తి కోసం, ధనం కోసం, పదవి కోసం, ప్రశంస కోసం. కానీ విద్వాన్ అంటే ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆత్మను కూడా కర్మ చేస్తాడు, కానీ తన కోసం కాదు, భగవంతుని కోసం చేస్తాడు. లోకక్షేమం కోసం, ధర్మం కోసం చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడే గీత మన జీవితాన్ని మార్చే బోధను ఇస్తుంది. కర్మ ఒకటే అయినా మనసు మారితే ఫలితం మారుతుంది. ఇద్దరు అన్నదానం చేయవచ్చు. ఒకరు పేరు కోసం చేస్తారు, మరొకరు శ్రీకృష్ణార్పణంగా చేస్తారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళవచ్చు. ఒకరు ప్రపంచం చూడాలని వెళ్తారు, మరొకరు భక్తితో వెళ్తారు. బయటికి పని ఒకటే, కానీ భావం వేరు, ఫలితం కూడా వేరు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ కర్మను ఆపమని చెప్పలేదు, కర్మ చేసే మనుషును మార్చమని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న మన మనసులోకి వస్తుంది. అజ్ఞాని కూడా కర్మ చేస్తున్నాడు, జ్ఞాని కూడా కర్మ చేస్తున్నాడు. మరి ఇద్దరి మధ్య అసలు తేడా ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఈ శ్లోకం యొక్క హృదయం మనకు అర్థమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో రెండు పదాలు ఉపయోగించారు, సక్తః, అసక్తః. ఈ రెండు పదాలే ఈ శ్లోకం యొక్క ప్రాణం. సక్తః అంటే ఆసక్తితో అంటిపెట్టుకొని ఫలితంపై మనసు పెట్టి పనిచేయడం. అసక్తః అంటే కర్తవ్యాన్ని చేయడం, కానీ ఫలితాన్ని భగవంతునికి అర్పించడం. ఇక్కడ ఒక విషయం గమనించండి ఫ్రెండ్స్. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడా పని చేయవద్దు అని చెప్పలేదు, ఆసక్తిని విడిచిపెట్టు అని చెప్పారు. ఎందుకంటే మనిషిని బంధించేది పని కాదు, ఆ పనిపై ఉన్న స్వార్థమే. అందుకే గీతలో ప్రతి శ్లోకం మన హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చింది. ఒక రైతు పొలంలో కష్టపడుతున్నాడు. అతను తన కుటుంబ పోషణ కోసం కష్టపడుతున్నాడు. ఇది ధర్మమే. కానీ అదే రైతు ఈ పంట కూడా శ్రీకృష్ణ పరమాత్మని కృప వల్లే వచ్చింది అని భావిస్తే అతని కర్మ యోగంగా మారుతుంది. ఒక గురువు పిల్లలను బోధిస్తున్నాడు. జీవితం కోసం మాత్రమే బోధిస్తే అది ఒక ఉద్యోగం. కానీ ఈ పిల్లలు మంచి మనుషులుగా ఎదగాలి అనే భావంతో బోధిస్తే అది లోక సంగ్రహం. ఈ లోక సంగ్రహం అనే పదం చాలా గొప్పది. దీని అర్థం ప్రజల శ్రేయస్సు, సమాజానికి మేలు, ధర్మాన్ని నిలబెట్టడం. జ్ఞాని తన ఒక్కరి సుఖం కోసం జీవించడు, తన వల్ల మరొకరికి మేలు జరగాలని కోరుకుంటాడు. అందుకే మహానుభావులు తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు. ఇప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మని జీవితాన్ని గుర్తు చేసుకుందాం. ఆయన ద్వారకాధీశుడు అయినా సుధాముడిని ప్రేమగా ఆహ్వానించారు. ఆయన జగన్నాథుడు అయినా అర్జునునికి రథసారథి అయ్యారు. ఆయన పరబ్రహ్మ అయినా గోకులంలో గోవులను మేపారు. ఎందుకు? తనకు అవసరం ఉండి కాదు, ప్రపంచానికి ఆదర్శం చూపించడానికి. అదే ఈ శ్లోకం చెప్పే సత్యం. ఇప్పుడు మన జీవితంలో కూడా ఒక చిన్న మార్పు తీసుకురావాలి ఫ్రెండ్స్. ప్రతి ఉదయం ఇలా ప్రార్థించండి, శ్రీకృష్ణ పరమాత్మ, ఈరోజు నేను చేసే ప్రతి పనిని నీకే అర్పిస్తున్నాను. ఇలా చెప్పి పనిని ప్రారంభించండి. చూడండి, అదే పని, అదే శ్రమ, కానీ మనసులో శాంతి పెరుగుతుంది. ఎందుకంటే మన కర్మ భగవంతుని సేవగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఒక అద్భుతమైన జీవన రహస్యాన్ని నేర్పిస్తున్నారు. కర్మను మార్చాల్సిన అవసరం లేదు, కర్మ చేసే భావాన్ని మార్చాలి. అదే గీత, అదే కర్మయోగం.
అదే భక్తి. ఇప్పుడు ఈ శ్లోకంలోని అత్యంత గొప్ప పదమైన లోక సంగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ ఒక్క పదంలోనే కర్మయోగం యొక్క సారాంశం దాగి ఉంది. లోక సంగ్రహం అంటే ప్రజలను ధర్మ మార్గంలో నిలబెట్టడం, ప్రజలకు మేలు చేయడం, సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం, ధర్మాన్ని కాపాడడం. జ్ఞాని తన కోసం జీవించడు, తన జీవితం వల్ల మరొకరికి ఉపయోగం కలగాలని కోరుకుంటాడు. అందుకే మనం ఈ రోజుకి మహర్షులను, ఆచార్యులను, మహాభక్తులను గుర్తు చేసుకుంటున్నాం. వారు తమ పేరు కోసం జీవించలేదు, ధర్మం కోసం జీవించారు. అందుకే వారి పేరు ఈ రోజుకి నిలిచిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి రాజర్షి జనక మహారాజును గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన్ని ఉదాహరణను చెప్పారు. జనక మహారాజు రాజ్యాన్ని విడిచిపెట్టలేదు, అడవికి వెళ్ళలేదు. రాజ్యాన్ని పరిపాలిస్తూ కూడా పరమ జ్ఞానిగా జీవించారు. ఎందుకు? ప్రజల శ్రేయస్సు కోసం. అదే లోక సంగ్రహం. శ్రీకృష్ణుడు కూడా ఇదే మార్గాన్ని చూపించారు. ఆయనకి ఏమీ అవసరం లేదు, అయినా ప్రతి సందర్భంలో ధర్మాన్ని స్థాపించారు. గోకులంలో గోవులను కాపాడారు, భక్తులను రక్షించారు, అధర్మాన్ని నాశనం చేశారు, అర్జునుడికి గీతను బోధించారు. ఇవన్నీ తన కోసం కాదు, లోక సంగ్రహం కోసం. ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ శ్లోకాన్ని ఎలా ఆచరించాలో చూద్దాం ఫ్రెండ్స్. ఒక తల్లి తన పిల్లలను మంచి సంస్కారం నేర్పితే అది లోక సంగ్రహం. ఒక తండ్రి నిజాయితీగా జీవించి పిల్లలకు ఆదర్శంగా ఉంటే అది లోక సంగ్రహం. ఒక గురువు ప్రేమతో విద్య బోధిస్తే అది లోక సంగ్రహం. ఒక వైద్యుడు సేవాభావంతో రోగిని చికిత్స చేస్తే అది లోక సంగ్రహం. ఒక రైతు నిజాయితీగా ఆహారం పండిస్తే అది కూడా లోక సంగ్రహమే. కాబట్టి లోక సంగ్రహం అంటే పెద్ద పెద్ద పనులు చేయడం మాత్రమే కాదు, భగవంతునికి అర్పణ భావంతో మనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం. అదే ఈ శ్లోకం చెప్పే గొప్ప సందేశం. ఇప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నా వల్ల నా కుటుంబానికి మేలు జరుగుతోందా? నా మాటలు ఇతరులకు ధైర్యాన్ని ఇస్తున్నాయా? నా భక్తి వల్ల ఇంకొకరికి శ్రీకృష్ణ పరమాత్మపై ప్రేమ పెరుగుతోందా? ఈ ప్రశ్నలకు అవును అని సమాధానం చెప్పగలిగితే మన జీవితం కూడా లోక సంగ్రహానికి ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు చెబుతున్నది ఒకటే. నువ్వు చేసే ప్రతి కర్మ నీ ఒక్కరి కోసమే కాకుండా ఇతరులకు కూడా వెలుగుగా ఉండాలి. అదే కర్మయోగం, అదే జ్ఞాని జీవితం, అదే భగవద్గీత యొక్క అమృత సందేశం. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క హృదయాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకాన్ని అర్జునుడికి ఎందుకు చెప్పారు? అర్జునుడు యుద్ధం చేయడానికి వెనుకడుగు వేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అనలేదు, అర్జున, నీవు జ్ఞాని కావాలంటే అడవికి వెళ్ళిపో, అలా చెప్పలేదు. అలాగే నీ కర్తవ్యాన్ని వదిలేయి అని కూడా చెప్పలేదు. దానికి బదులుగా నీ కర్తవ్యాన్ని చేయి, కానీ అది నీ స్వార్థం కోసం కాదు, ధర్మం కోసం, లోకక్షేమం కోసం చేయి అని బోధించారు. ఇదే గీత యొక్క ప్రత్యేకత. గీత మనల్ని జీవితానికి దూరం చేయదు, జీవితాన్ని పవిత్రం చేస్తుంది. మన పనిని ఆపమని చెప్పదు, పనిని పూజగా మార్చమని చెప్తుంది. అందుకే గీతను చదివినవాడు సోమరిగా మారడు, మరింత బాధ్యత గల వ్యక్తిగా మారుతాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న కథ గుర్తు చేసుకుందాం. ఒక దేవాలయంలో ఇద్దరు వ్యక్తులు సేవ చేస్తున్నారు. ఒకరు ఇలా అనుకున్నారు, ప్రజలు నన్ను మెచ్చుకోవాలి. మరొకరు ఇలా అనుకున్నారు, ఈ సేవను శ్రీకృష్ణ పరమాత్మునికి అర్పిస్తున్నాను. బయటకు ఇద్దరు ఒకే పని చేశారు, కానీ మొదటి వ్యక్తికి అహంకారం పెరిగింది, రెండవ వ్యక్తికి భక్తి పెరిగింది. పని ఒకటే, భావం వేరు, అందుకే ఫలితం కూడా వేరు. ఈ శ్లోకం మనకు నేర్పేది ఇదే ఫ్రెండ్స్. కర్మ అంటే కర్మ వెనుక ఉన్న భావమే గొప్పది. మీరు ఇంటి పని చేసినా, ఉద్యోగం చేసినా, వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, పిల్లలను పెంచినా భక్తితో, ధర్మంతో, భగవంతునికి అర్పణ భావంతో చేస్తే అదే కర్మయోగం. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి ఒక చిన్న సాధన ప్రారంభించండి. ఏ పని ప్రారంభించే ముందు మనసులో ఒకసారి ఇలా చెప్పండి, శ్రీకృష్ణార్పణమస్తు. పని పూర్తయ్యాక కూడా చెప్పండి, ఈ కర్మ ఫలమంతా నీకే సమర్పిస్తున్నాను శ్రీకృష్ణ అని ప్రార్థించండి. ఇది చిన్న విషయంలా అనిపించినా మన మనస్సును పూర్తిగా మార్చేస్తుంది. ఈ శ్లోకం చివరగా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. జ్ఞాని అంటే ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిన వ్యక్తి కాదు, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచానికి మేలు చేసే వ్యక్తి. అతని జీవితం ఇతరులకు మార్గదర్శకం, అతని మాటలు ధైర్యాన్ని ఇస్తాయి, అతని కర్మలు ధర్మాన్ని నిలబెడతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి లోక సంగ్రహం కోసం కర్మ చేయి అని బోధించారు. మనం కూడా ఈరోజు ఒక సంకల్పం చేద్దాం ఫ్రెండ్స్. నా ప్రతి కర్మ, నా ప్రతి మాట,
నా ప్రతి ఆలోచన శ్రీకృష్ణ పరమాత్మునికి అర్పణగా ఉండాలి అని. అప్పుడు మన పని పూజ అవుతుంది, మన జీవితం యజ్ఞం అవుతుంది, మన హృదయం భక్తితో నిండిపోతుంది. అదే భగవద్గీత, అదే కర్మయోగం, అదే శ్రీకృష్ణుని అమృత బోధ. స్వార్థం కోసం చేసే కర్మ బంధిస్తుంది, లోకక్షేమం కోసం చేసే కర్మ భగవంతునికి చేరుస్తుంది. నీ కర్తవ్యాన్ని నాకు అర్పించి చేయి, నీ జీవితం నీకే కాదు మరెందరికో వెలుగుగా మారుతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ మధుర మాట చెప్పారు. చిన్న ప్రార్థన. ఓ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ, స్వార్థాన్ని విడిచిపెట్టి లోకక్షేమం కోసం జీవించే హృదయాన్ని ప్రసాదించు. నేను చేసే ప్రతి కర్మ నీ సేవగా మారేలా అనుగ్రహించు. నా జీవితం ఇతరులకు ఆదర్శంగా ఉండేలా నన్ను నడిపించు. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయం 25వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.